సినిమాలో అయితే ఎక్కడ స్కోప్ అయితే లేదు. ఒకటే చెప్తున్నా, 2.5 గంటలు మీకు ఓపిక ఉంది, మేము కమల్ హాసన్ కోసమైనా మణిరత్నం కోసమైనా చూస్తాము అని అంటే మాత్రం ఇక మీ పేషెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. శంభు పాత్ర ఏంటంటే సినిమా కంక్లూజన్ ఒకటే చెప్తున్నా అన్న, ఒక గ్యాంగ్ వార్ లో ఒక ఫ్యామిలీ అనేది చిన్న భిన్నం అవుతుంది. దానికి కమల్ హాసన్ కమిట్మెంట్ ఇస్తాడు. అది ఏ కమిట్మెంట్ ఇచ్చాడు, దానికోసం ఏం చేశాడు అన్నదే కాన్సెప్ట్. బట్ ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమా లేదు. అండ్ అండ్ టైటిల్ కి తగ్గట్టు కూడా సినిమా లేదు. అంటే మణిరత్నం గారి మార్క్ కూడా కనిపించలేదు మూవీలో. క్లాసిక్ మూవీ కాస్త కొంచెం యాక్షన్ మూవీగా మారింది. మణిరత్నం గారి క్లాసిక్ అదే ఎక్స్పెక్ట్ చేశాను. చాలా మంది, నేను కూడా వచ్చాను మేడం. కానీ ఆ క్లాసిక్, ఆ మార్క్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది. శంకర్ గారికి మిస్ అవుతుంది అండ్ మణిరత్నం గారికి కూడా మిస్ అవుతుంది. మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఆ పస్ ఎక్కడికి పోయింది? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అందరు అంటారు కావచ్చు, అంతే బ్రో, అది వాళ్ళ మూవీస్ అంటే స్లో పాయిజన్ గా ఎక్కుతాయని. కానీ ఇది స్లో పాయిజన్ గా కూడా కాదు. అసలు సినిమా మీకు నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ 1 అవర్ ఇంటర్వెల్ వరకు మీరు ఓపికగా కూర్చుంటే మాత్రం లైఫ్ టైం సెటిల్మెంట్ వాళ్ళకి. అసలు అంత వరస్ట్గా ఉంది. అసలు కాన్సెప్ట్ లేదు. మెయిన్గా మనకి ఎంత కమర్షియల్ సినిమాలో ఎక్కడో కాడ మనకు మోటో అనేది తెలుస్తుంది, ఏ పర్పస్లో తీసారా అని. అసలు ఇది ఏ పర్పస్లో తీసారా అనేది లాస్ట్లో ఒక ఆడియన్ అనుకుంటాడు, ఓ ఇది దీనికోసం తీసాడా అని. ఆడియన్ మనం సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి తప్పించి డైరెక్టర్ ఎక్కడ కూడా కన్వే చేయలేదు. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ 30 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమాకి మీరు ఇలా చెప్పడం కరెక్ట్ చెప్తున్నారు అనుకుంటారు? నేను అదే అంటున్నా, ఈ రివ్యూ తప్పు అని నేను ఎవరైనా అంటే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాను. ఎందుకంటే అంత వరస్ట్గా ఉంది. నేను 30 years బ్యాక్, ఓకే 30 years బ్యాక్ వచ్చారు, కానీ ఒక పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారని అనుకుంటే ఒక పర్పస్ అనేది ఉండాలి కదా. వాళ్ళు వచ్చారు, సరే సినిమా హిట్ చేద్దామంటే కాదు కదా. ఇవాళ రేపు ఆడియన్స్ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు, వట్టినే చేసేస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఈ డిజాస్టర్స్ అనేవి. ఎగ్జాంపుల్ చూసుకుంటే గేమ్ చేంజర్ని లేపారు, ఆఖరికి వస్తే ఏమైంది, దిల్ రాజుకి 400 బొక్కబడింది. ఇది కూడా అంతే. వాళ్ళు ఏదైనా ఇప్పుడు చిన్న డైరెక్టర్స్ వాళ్ళు కొత్త కాన్సెప్ట్ తోటి లేదా పాత కాన్సెప్ట్ తోటి స్క్రీన్ ప్లే వస్తున్నారు, అయినా జనాలకు నచ్చుతున్నాయి, హిట్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఒకటే అంటున్నా, థియేటర్స్కి ఆడియన్స్ రావట్లేదు అనేది తప్పు. మీరు మంచి సినిమాలు తీయండి, ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారు, అది మాత్రం షూర్. సినిమాలో అయితే ఎక్కడ స్కోప్ అయితే లేదు. ఒకటే చెప్తున్నా, 2.5 గంటలు మీకు ఓపిక ఉంది, మేము కమల్ హాసన్ కోసమైనా మణిరత్నం కోసమైనా చూస్తాము అని అంటే మాత్రం ఇక మీ పేషెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాలో శంభు పాత్ర ఏ విధంగా? శంభు పాత్ర ఏంటంటే సినిమా కంక్లూజన్ ఒకటే చెప్తున్నా అన్న, ఒక గ్యాంగ్ వార్ లో ఒక ఫ్యామిలీ అనేది చిన్న భిన్నం అవుతుంది. దానికి కమల్ హాసన్ కమిట్మెంట్ ఇస్తాడు. అది ఏ కమిట్మెంట్ ఇచ్చాడు, దానికోసం ఏం చేశాడు అన్నదే కాన్సెప్ట్. బట్ ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమా లేదు. అండ్ టైటిల్ కి తగ్గట్టు కూడా సినిమా లేదు. అంటే మణిరత్నం గారి మార్క్ కూడా కనిపించలేదు మూవీలో. క్లాసిక్ మూవీ కాస్త కొంచెం యాక్షన్ మూవీగా మారింది. మణిరత్నం గారి క్లాసిక్ అదే ఎక్స్పెక్ట్ చేశాను. చాలా మంది, నేను కూడా వచ్చాను మేడం. కానీ ఆ క్లాసిక్, ఆ మార్క్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది. శంకర్ గారికి మిస్ అవుతుంది అండ్ మణిరత్నం గారికి కూడా మిస్ అవుతుంది. మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఆ పస్ ఎక్కడికి పోయింది? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అందరు అంటారు కావచ్చు, అంతే బ్రో, అది వాళ్ళ మూవీస్ అంటే స్లో పాయిజన్ గా ఎక్కుతాయని. కానీ ఇది స్లో పాయిజన్ గా కూడా కాదు. అసలు సినిమా మీకు నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ 1 అవర్ ఇంటర్వెల్ వరకు మీరు ఓపికగా కూర్చుంటే మాత్రం లైఫ్ టైం సెటిల్మెంట్ వాళ్ళకి. అసలు అంత వరస్ట్గా ఉంది. అసలు కాన్సెప్ట్ లేదు. మెయిన్గా మనకి ఎంత కమర్షియల్ సినిమాలో ఎక్కడో కాడ మనకు మోటో అనేది తెలుస్తుంది, ఏ పర్పస్లో తీసారా అని. అసలు ఇది ఏ పర్పస్లో తీసారా అనేది లాస్ట్లో ఒక ఆడియన్ అనుకుంటాడు, ఓ ఇది దీనికోసం తీసాడా అని. ఆడియన్ మనం సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి తప్పించి డైరెక్టర్ ఎక్కడ కూడా కన్వే చేయలేదు. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ 30 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమాకి మీరు ఇలా చెప్పడం కరెక్ట్ చెప్తున్నారు అనుకుంటారు? నేను అదే అంటున్నా, ఈ రివ్యూ తప్పు అని నేను ఎవరైనా అంటే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాను. ఎందుకంటే అంత వరస్ట్గా ఉంది. నేను 30 years బ్యాక్, ఓకే 30 years బ్యాక్ వచ్చారు, కానీ ఒక పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారని అనుకుంటే ఒక పర్పస్ అనేది ఉండాలి కదా.
వాళ్ళు వచ్చారు సరే సినిమా హిట్ చేద్దామంటే కాదు కదా. ఇవాళ రేపు ఆడియన్స్ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు, వట్టినే చేసేస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఈ డిజాస్టర్స్ అనేవి. ఎగ్జాంపుల్ చూసుకుంటే గేమ్ చేంజర్ని లేపారు, ఆఖరికి వస్తే ఏమైంది, దిల్ రాజుకి 400 ఒక్కబడింది. ఇది కూడా అంతే. వాళ్ళు ఏదైనా ఇప్పుడు చిన్న డైరెక్టర్స్ వాళ్ళు కొత్త కాన్సెప్ట్ తోటి లేదా పాత కాన్సెప్ట్ తోటి స్క్రీన్ ప్లే వస్తున్నారు, అయినా జనాలకు నచ్చుతున్నాయి, హిట్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఒకటే అంటున్నా, థియేటర్స్కి ఆడియన్స్ రావట్లేదు అనేది తప్పు. మీరు మంచి సినిమాలు తీయండి, ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారు, అది మాత్రం షూర్.